2024 ప్రిలిమ్స్ రాసే వాళ్ళకి కొన్ని చీట్ కోడ్స్. సో, ఈ చీట్ కోడ్స్ దీస్ ఆర్ జస్ట్ ఓన్లీ సజెషన్స్ బేస్డ్ ఆన్ ది పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ వేరియస్ స్టూడెంట్స్. అంటే అనేక మంది స్టూడెంట్స్ చేసినటువంటి అనుభవాల ఆధారంగా, వాళ్ళ ఎగ్జామ్ రాసినటువంటి అనుభవాల ఆధారంగా ఇవి చెప్తున్నాను. సో, మీకు అవి సూట్ అయితే ఫాలో అవ్వండి. అండ్ మీ 90% ఆఫ్ ద కేసెస్‌లో వర్కౌట్ అయినాయి. ఎవరైతే 10% ఇంటెలిజెన్స్ ఉంటారో నీడ్ నాట్ ఫాలో. సో, చీటింగ్ అనేది ఎథికల్ డైలమా ఒకటి. అంటే ఇది ఎథికలా? అనెథికలా? అనే ఒక పర్స్పెక్టివ్ వస్తది. డెఫినెట్‌లీ ఇది ఎథికలే. ఎందుకంటే క్యాండిడేట్ ఈస్ నాట్ చీటింగ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యానిమల్స్. మనుషుల్ని గాని, జంతువుల్ని గాని మనం మోసం చేయట్లేదు. మనం మోసం చేసేది క్వెషన్‌లో ప్రాపర్ ఆన్సర్ గుర్తించడానికి క్వెషన్స్‌ని మాత్రమే చీట్ చేస్తున్నాం. తద్వారా మనం రైట్ ఆన్సర్‌ని రాబట్టగలుగుతున్నాం. సో, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద 2023 క్వెషన్. యూపీఎస్సీ క్వెషన్ ఉంది. So in India, which one of the following constitutional amendments was widely believed to be enacted to overcome the judicial interpretations of the fundamental rights? సో, ఫస్ట్ అమెండ్మెంట్ అనేది దీనికి ఆన్సర్. అంటే మనకున్నటువంటి బేసిక్ నాలెడ్జ్ ప్రకారం ఈ మొదటి రాజ్యాంగ సవరణ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 42, 44, 86 ఇందులో మనకి ఆన్సర్ స్ట్రైట్ అవే ఫస్ట్ అమెండ్మెంట్ అని తెలుస్తుంది. అయితే దిస్ క్వెషన్ ఈజ్ ఈజీ బికాస్ ఆఫ్ ద ఆప్షన్స్ ఆర్ ఈజీ. అంటే యూజువల్‌గా ఒక క్వెషన్ డిఫికల్ట్ లెవెల్ పెంచాలి అంటే మనకి ఏం చేస్తారంటే ఓన్లీ ఆప్షన్స్ డిఫికల్ట్ పెరుగుతాయి. అంతే తప్ప క్వెషన్‌లో డిఫికల్టీ లెవెల్ ఏమీ ఉండదు. సో, ఇమాజిన్ ది సేమ్ క్వెషన్ ఈస్ గివెన్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. ఇన్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాస్ వైడ్లీ బిలీవ్డ్ టు బి ఎనాక్టెడ్ టు ఓవర్‌కమ్ ద జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో, దానికి ఫస్ట్ అమెండ్మెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని ఇచ్చారనుకోండి. అప్పుడు కొంచెం దగ్గరగా ఉన్నటువంటి ఆప్షన్స్ కాబట్టి కొంచెం కష్టంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. సో, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ది అదర్ వే రౌండ్. అంటే ఇన్ ఇండియా విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వాస్ వైడ్లీ బిలీవ్డ్ టు బి ఎనాక్టెడ్ టు ఓవర్‌కమ్ ద జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. సో, దీనికి మళ్ళీ చాయిసెస్ ఇచ్చారు. సపోజ్ 1, 2, 3, 4, 1, 2, 3 అంటే సేమ్ ఒరిజినల్ క్వెషన్ ఏదైతే ఉందో అదే ఆప్షన్స్ ఇస్తూ బట్ దానికి చాయిస్‌లు ఇచ్చారు. కాంబినేషన్స్ ఇచ్చారు. సో, 1, 2, 3, 1 and 2 ఓన్లీ 1. సో, ఈవెన్ ఇన్ సచ్ వే చాయిసెస్ ఆర్ మేడ్ డిఫికల్ట్. అండ్ ఇది గాకుండా నౌ దేర్ ఈస్ ఎ లెజెండరీ డైమెన్షన్. అంటే లెజెండరీ అదే సేమ్ క్వెషన్ దీన్ని ఏ విధంగా ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అమెండ్మెంట్, 42nd అమెండ్మెంట్, 44, 86. 86 కాదు మనకి మాక్సిమం మనకు తెలుసు. ఎందుకనంటే 86థ్ అనేది మనకి రైట్ టు ఎడ్యుకేషన్‌కి సంబంధించింది. 44th అమెండ్మెంట్, 42nd అమెండ్మెంట్ కూడా కావు. ఎలిమినేషన్ అనమాట ఇది. సో, ఇప్పుడు ఒకటి మాత్రమే మిగిలింది కరెక్ట్ ఆన్సర్ అనేది. అంటే ఫస్ట్ అమెండ్మెంట్ ఒకటే. సో, ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చారు? ఓన్లీ 1 ఈస్ కరెక్ట్, 2 ఆర్ కరెక్ట్. అంటే 1, 2, 3 కరెక్టా? 1, 2 కరెక్టా? ఓన్లీ 1 కరెక్టా? అడగట్ల. ఓన్లీ 1 ఆప్షన్ కరెక్ట్. అదేంటో తెలీదు మనకి. అంటే ఆప్షన్ 1ఆ, 2ఆ, 3, 4 ఇదేది తెలీదు మనకి. ఓన్లీ 2 ఆర్ కరెక్ట్, 3 ఆర్ కరెక్ట్, ఆల్ ద 4 ఆర్ కరెక్ట్. సో, దిస్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ దెన్ దిస్ మోడల్. 1, 2, 3, 4ఆ? 1, 2, 3ఆ? 1 and 2ఆ? 1 ఓన్లీ. దీనికన్నా ఇది కొంచెం ఎక్కువ ఛాలెంజింగ్ అనమాట. సో, కాబట్టి ఈ రకమైనటువంటి క్వెషన్ ప్యాటర్న్ మనకి 2022లో 8 క్వెషన్స్ తోటి మొదలైంది. 2023లో 24 క్వెషన్‌లకెళ్ళింది. సో, మరో ఎగ్జాంపుల్ 2023 యూపీఎస్సీలో ఇచ్చినటువంటిది. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ రూలర్స్ ఆఫ్ మెడివల్ గుజరాత్ సరెండర్డ్ డియూ టు పోర్చుగీస్? అంటే అహ్మద్ షా, మహమ్మద్ బెగారా అండ్ బహదూర్ షా, మహమ్మద్ షా. సో, నాకు సపోజ్ హిస్టరీ మీద పెద్దగా అవగాహన లేదు. కానీ ఈ బహదూర్ షా అనేటటువంటి పేరుని నేను చాలా సార్లు చదివాను. ఇది మోడర్న్ హిస్టరీలో ఈ ఈ ఈ బహదూర్ షా అనే పేరుంది. సో, నేను ఆన్సర్ ఏం పెడతానంటే బహదూర్ షా పెడతాను. నాకేమీ తెలీదు కాబట్టి. ఎందుకు ఎక్కువ సందర్భాల్లో ఈ బహదూర్ షా అనే పేరుని చదవడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి పద్ధతిలో మనం కొంచెం ఇంటెలిజెంట్ గెస్ లేకపోతే మనం చదివిన దాన్ని గుర్తు తెచ్చుకునేటటువంటి గెస్. అండ్ ఫార్చునేట్‌లీ ఈ గెస్ కరెక్ట్ అవుతుంది. సి ఆన్సర్ అవుతుంది. సో, ఇన్ దిస్ క్వెషన్ ది ఆప్షన్స్ ఆర్ క్లోజ్. సో, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎలిమినేట్ ద చాయిసెస్. సో, యూ కెనాట్ మేక్ బ్లైండ్ గెసెస్. యూ ఆర్ సపోజ్డ్ టు హావ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ది క్వెషన్. అంటే క్వెషన్‌కి సంబంధించి పూర్తి పరిజ్ఞానం ఉండాలి.
అండ్ తర్వాత 2022లో యాస్ వి వర్ డిస్కసింగ్ ఎర్లియర్ మరొక మరొక మో ఈ ఈ ఎలిమినేషన్ అనే పద్ధతిని ఎలిమినేట్ చేశారు. సపోజ్ ఈ క్వెషన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇది కూడా 2022లో వచ్చినటువంటి క్వెషన్. ఆ సంవత్సరంలో ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగింది కాబట్టి, ఆ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినటువంటి కాంటెక్స్‌లో ఆ ప్రెసిడెంట్ ఎలక్షన్‌కి సంబంధించిన కొన్ని క్వెషన్స్ కొన్ని ఒక 2, 3 క్వెషన్‌లు అడిగారు. సో, అందులో ఇదొకటి. ఇప్పుడు ఈ సంవత్సరంలో మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కాంటెక్స్‌లో క్వెషన్స్ అడగొచ్చు. ఆ పార్లమెంట్ ఎలక్షన్స్‌కి సంబంధించినటువంటి అంశాలను ఫోకస్ చేస్తూ. సో, ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ చూడండి. ఇఫ్ ది ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ డిక్లేర్డ్ వాయిడ్ బై ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, all the acts done by him in the performance of the duties of her office of president before the date of decision become invalid అన్నమాట. సో, ఇది అబ్సల్యూట్ బ్లండర్. అంటే మనకి ఏ పోస్ట్ అయినా సరే, ఒక పోస్ట్‌లో ఒకడు సెలెక్ట్ అయిన తర్వాత ఆ సెలెక్ట్ అయినటువంటి వాడికి సంబంధించినటువంటి సెలక్షన్, అపాయింట్‌మెంట్ ఇన్వాలిడ్ అని కోర్ట్ డిక్లేర్ చేస్తే, అంతకుముందు అతను తీసుకున్నటువంటి నిర్ణయాలేవి రద్దు కావు. సో, ఇది ఇంటెన్షనల్‌గా మనకొక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. Election for the post of the President of India can be postponed on the ground that some legislative assemblies have been dissolved and elections are yet to take place. సో, అంటే ఏదైనా ఒక స్టేట్ అసెంబ్లీ రద్దయి ఉన్నంత మాత్రాన రాష్ట్రపతి ఎన్నిక ఆగదు. కానీ ఇక్కడ ఆగిపోతుందని చెప్పారు. పోస్ట్‌పోన్ అవుతుందని చెప్పారు. When a bill is presented to the President of India, the Constitution prescribes time limit within which he has to declare the bill. అంటే గివ్ హిస్ అసెంట్ అన్నాడు. అంటే టైమ్ లిమిట్ పెట్టారు ఇక్కడ. రాష్ట్రపతికి ఒక నిర్ణీత సమయంలోగా బిల్లు ఆమోదించమని చెప్పి నిర్దేశించొచ్చు అని చెప్పి. అది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో, హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అన్నారు. 1 స్టేట్మెంట్ కరెక్టా? 2 స్టేట్మెంట్ కరెక్టా? 3 స్టేట్మెంట్ కరెక్టా? యాక్చువల్‌గా నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో, ఇందులో ఎలిమినేషన్ చేద్దామంటే ఏమీ అవకాశం లేదు డైరెక్ట్‌గా. కానీ ఇండైరెక్ట్‌గా మనకున్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి ఎలిమినేషన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో, ఇఫ్ దిస్ క్వెషన్ వాస్ ఆస్క్డ్ బిఫోర్ 2022 ద ఆప్షన్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. అంటే ఈ ప్రశ్న గనక ఈ 3 ఆప్షన్స్ ఇచ్చి మరి 2022 ముందున్నటువంటి క్వెషన్ ప్యాటర్న్‌లో గనక అడిగితే 1, 2, 3 కరెక్టా? 1 అండ్ 2 కరెక్టా? ఆర్ 1 అండ్ 3 కరెక్టా? నన్ ఆఫ్ ది అబోవ్ కరెక్ట్ ఇలా ఉండేది. అండ్ సో, కాబట్టి యూ కుడ్ ఎలిమినేట్ 1 ఆర్ 2 ఆప్షన్స్ ఈవెన్ ఇఫ్ యూ నో ది ఎ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్. అంటే మీకు సపోజ్ ఓన్లీ ఫస్ట్ పాయింట్ ఒకటే మీకు అవగాహన ఉంది. అలా అవగాహన ఉన్నప్పుడు 2, 3 మీద పర్ఫెక్ట్‌గా ఐడియా లేదు. సో, అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ మాత్రమే అవగాహన ఉంది కాబట్టి, మీకు 1 కరెక్టా? 1 అండ్ 2 కరెక్ట్, 1, 2, 3 కరెక్ట్, 1 అండ్ 3 కరెక్ట్. అంటే మనకి ఒక ఆప్షన్ మీద అవగాహన ఉండి, రెండిటి మీద అవగాహన లేకపోయినా కొంచెం ఆన్సర్ పెట్టగలిగే అవకాశం ఉంది. అంటే 1 తప్పు కాబట్టి అండ్ ఆటోమేటిక్‌గా 2 అండ్ 3 కూడా తప్పవ్వాలి. సో, కాబట్టి 1, 2, 3 కరెక్ట్ అనేటటువంటి బదులు ఆపోజిట్‌లో నన్ ఆఫ్ ది అబోవ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో, 1 తప్పు కాబట్టి 1 ఓన్లీ అనేటటువంటి ఆప్షన్ లేదు. అన్ని ఆప్షన్స్ ఏబీసీ ఆప్షన్ అన్నిట్లోనూ 1 ఉంది. 1 కరెక్ట్ అని చెప్పే పద్ధతిలో ఇచ్చారు. కనుక ఈ ఏబీసీ ఆన్సర్ కాదు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? నన్ ఆఫ్ ది అబోవ్ అవుతుంది. ఎందుకని 1 రాంగ్. సో, 1 ఓన్లీ రాంగ్ అనేది మాత్రం ఎక్కడ ఆప్షన్ లేదు కాబట్టి మనం ఆ ఎలిమినేషన్ పెట్టుండేవాళ్ళం. సో, యూ కుడ్ ఎలిమినేట్ 1 ఆర్ 2 ఆప్షన్స్ ఈవెన్ ఇఫ్ యూ నో ఎ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్ అనేది అక్కడ. సో, బట్ ఈ కొత్త పద్ధతిలో యూ ఆర్ సపోజ్డ్ టు హావ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ది అవైలబుల్ ఆప్షన్స్. సో, కెన్ చీట్ కోడ్స్ వర్కౌట్? అంటే ఈ పరిస్థితిలో ఈ కొత్త విధానంలో 2022లో ఇంట్రొడ్యూస్ చేసినటువంటి నాన్ ఎలిమినబుల్ క్వెషన్స్ పర్స్పెక్టివ్ చూసినప్పుడు మనం చీట్ కోడ్స్‌ని ఉపయోగించొచ్చా? Definitely yes. Still there are some questions where you can apply your common sense to answer the MCQs. మీ కామన్ సెన్స్ ఉపయోగించి ఎంసీక్యూస్ ఆన్సర్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఎన్ ఎగ్జాంపుల్, లైక్ కన్సిడర్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా: నేషనల్ కమిషన్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ కమిషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ లా కమిషన్, నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్. సో, నాలుగిట్లో హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్? వీటిలో ఏది రాజ్యాంగ వ్యవస్థ? సో, ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, ఆల్ ది 4. ఈ 4 రాజ్యాంగబద్ధ సంస్థలే. ఆర్ ఏదైనా 1, 2, 3 అనేది ఇచ్చారు. సో, ఒకటి మాత్రమే కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎన్‌సీబీసీ మాత్రమే మనకి 102nd అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చి ఆర్టికల్ 338 బిలో ఇన్కార్పొరేట్ చేశారు.
సో ఎన్హెచ్ఆర్సి తర్వాత ఒక స్టాట్యుటరీ బాడీ, నేషనల్ కమిషన్ ఫర్ లా is an executive body, నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ is a legislative body. కాబట్టి ఇది రాజ్యాంగ సంస్థలు కాదు, 2, 3, 4 రాజ్యాంగ సంస్థలు కాదు, ఓన్లీ 1 మాత్రమే కాన్స్టిట్యూషనల్ బాడీ. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా 102nd అమెండ్మెంట్ గురించి చదివి ఉంటే ఇది ఆటోమేటిక్గా మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అనేటటువంటిది మనకి అవగాహన వస్తుంది బేసిక్ నాలెడ్జ్ తోటి. సో ఇన్ దిస్ కేస్ యూ హ్యావ్ టు ఎలిమినేట్ కేర్ఫుల్లీ 1 by 1 బై టిక్ మార్కింగ్ ఈచ్ ఆప్షన్. టిక్ మార్కింగ్ అంటే రైట్ పెట్టడం లేకపోతే క్రాస్ పెట్టడం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఎస్, సెకండ్ స్టేట్మెంట్ నో అంటే క్రాస్ పెట్టండి, థర్డ్ స్టేట్మెంట్ క్రాస్ పెట్టండి, ఫోర్త్ స్టేట్మెంట్ క్రాస్ పెట్టండి. సో ఓన్లీ 1 ఈజ్ ది ఆన్సర్. యూ కెన్ ఆన్సర్ సమ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అండ్ కామన్ సెన్స్ కాంబినేషన్స్. అంటే గతంలో మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్, కామన్ సెన్స్ని ఆధారంగా చేసుకుని వీటిని ఆన్సర్ చేయొచ్చు. మరో ఎగ్జాంపుల్ చూడండి. కామన్ సెన్స్ అంటే మనకి ఈ ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్స్ వాస్ ధాన్య కటక విచ్ ఫ్లరిష్డ్ యాజ్ అ ప్రామినెంట్ బుద్ధిస్ట్ సెంటర్ అండర్ ది మహాసంఘికాస్ లొకేటెడ్ అనేది వచ్చింది. సో ఇది ఆన్సర్ ఆంధ్ర. ఇది ఒక ప్యూర్ జనరల్ నాలెడ్జ్ లాంటి క్వశ్చను. దీని మీద పర్ఫెక్ట్గా మనకి అవగాహన ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతాం. సో ఆంధ్ర, గాంధార, కళింగ, మగధ. సో మనకి ధాన్య కటకం అనేటటువంటి పదం చదివినప్పుడు, సో వెన్ ఐ సా దిస్ క్వశ్చన్, సపోజ్ పర్సనలీ ఐ సా దిస్ క్వశ్చన్, ఐ నో ద ఆన్సర్ because this is the place in Andhra Pradesh. So some time back when I went to Amaravati, I happened to visit this place and explore it. So though I am not an expert in the historyలో నాకు పూర్తిగా అవగాహన లేకపోయినా కానీ ఈ క్వశ్చన్ కామన్ సెన్స్ తోటి, ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ తోటి మనం రాయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి మీరు? స్టడీ ద పీవీక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చదవండి. ఇట్ హెల్ప్స్ యూ టు అండర్స్టాండ్ దట్ the questions are repetitive, choices are changing, hence you can answer even if the perspective of asking the question is changed. అంటే క్వశ్చన్ అడిగేటటువంటి పద్ధతి మారినప్పటికీ కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ది ఐడియా ఆఫ్ చీట్ కోడ్ ఇన్ దిస్ వీడియో మీన్స్ మేకింగ్ ఎన్ ఇంటెలిజెంట్, కామన్ సెన్స్ బేస్డ్, ఎడ్యుకేటెడ్ గెస్సింగ్. అంటే మీకు ఒక తెలివైన గెస్సింగ్ చేయడం కోసం మనకి ఎంతో కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ప్రతి క్వశ్చన్ని మనం గెస్ చేయలేం, చీట్ చేయలేం. So scoring full marks to a question even if you are not 100% sure about the answer. అంటే మనకి ఆప్షన్స్లో, ఏబిసిడి ఆప్షన్స్లో ఓన్లీ ఏ మాత్రమే తెలిసినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. బీసీడీ మీద పూర్తిగా అవగాహన లేకపోయినా ఆన్సర్ చేయగలుగుతాం. 1, 2, 3, 1, 2, 3, 4 ఆర్ 2, 3, 4, 1, 3 ఈ రకంగా కాంబినేషన్స్ ఇచ్చినా కానీ ఆన్సర్ చేయగలుగుతాం. సో కాబట్టే ఇలాంటి కొంచెం ఇంటెలిజెంట్ గెస్సింగ్ చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉంది కాబట్టే యూపీఎస్సి స్టూడెంట్స్ యావరేజ్ స్టూడెంట్స్ అయి ఉంటారు తప్ప ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ కాదు. సో యూ డోంట్ నీడ్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్. యు ఆర్ సపోజ్ టు బి అ జస్ట్ యావరేజ్ ఇంటెలిజెంట్ పర్సన్.